ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3,000 పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 4,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుందర రామి రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ as స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఈరోజు సుందర రామి రెడ్డి గారిని అడిగి ఒక సాధారణ ఎంప్లాయ్ అంటే మంత్లీ శాలరీ తీసుకునే ఒక ఎంప్లాయ్ తన స్టేటస్ లెవెల్ అంటే ఫైనాన్షియల్ లెవెల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, తన అసెట్స్ అండ్ ఆస్తులు అంటే ఎలా పెంచుకోవాలి అనే దాని మీద మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు నార్మల్గా ఒక ఎంప్లాయ్ ఒక స్టార్టింగ్ 15,000 టు ఒక 1 lakh శాలరీ, 1.5 lakh శాలరీస్ తీసుకునే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. సో ఈ శాలరీస్ తీసుకునే ఎంప్లాయీస్కి ఏ స్థాయికి తగినట్టు ఆ స్థాయికి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఒకరు ఏమనుకుంటారంటే ఒక 30,000 నుండి 50,000 పెరిగితే మనకి ఏదో అమౌంట్ మిగులుతుంది అనుకుంటారు, కానీ ఖర్చులు 50,000కి తగిన ఖర్చులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎంప్లాయీస్ అందరికీ సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? రైట్, డెఫినెట్గా ఉంటుందండి. పర్సనల్ ఫినాన్స్ చాలా పెద్ద ఏరియా. అది కంప్లీట్గా ఒక వ్యక్తి తన అవసరాలకు తగ్గట్టు మాడిఫై చేసుకుంటూ పోవాలన్నమాట. ఒక శాలరీస్ ఎంప్లాయీ కావచ్చు, లేదా ఒక బిజినెస్ మెన్ అయి ఉండొచ్చు, లేదా ఒక రైతు అయి ఉండొచ్చు, ఎవరికైనా అయి ఉండొచ్చు. మనీ ఎంత వస్తుంది, మనీ ఎంత బయటికి వెళ్తుంది, ఎంత మిగులుతుంది అనే దాని మీద మంచి గ్రిప్ ఉండాలండి కంపల్సరీగా. అన్ఫార్చునేట్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ ఈ టాపిక్స్ ఏమీ కవర్ చేయరనమాట. దాంతో చాలామంది ఏంటంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు అసెట్స్. మనం రియల్ టైంలో మనం చూస్తూ ఉంటాం కొన్ని పెద్ద పెద్ద పర్సనాలిటీస్ లైక్ ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, అల్ట్రా రిచ్గా బీభత్సంగా సంపాదిస్తారు. బట్ వాళ్ళ కెరీర్ ఎండింగ్లో ఏమి మిగిల్చుకోరు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ లూప్ హోల్ చాలా ఉన్నాయన్నమాట. సో అందుకని ఏదైనా ఒక ఎంప్లాయీ హార్డ్ వర్కింగ్ చేసి డబ్బులు సంపాదించే ఎంప్లాయీస్గా ఇంకొక ఎవరన్నా కానీ ఆస్తులు పెంచుకోవాలంటే అంటే పర్టికులర్గా ఒక 6 ఎలిమెంట్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి వాళ్ళకి. రూల్ నెంబర్ 1, ఎక్స్పెండిచర్ మీద ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనీ కుప్పలు మనకేం రాదు, చాలా లిమిటెడ్ అమౌంటే వచ్చేది. ఆ వచ్చేదాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా అవసరాలు మినిమైజ్ చేసుకుంటూ వచ్చిన డబ్బుని మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని డబ్బులు చాలా తక్కువ వస్తుంది కాబట్టి, లిమిటెడ్ సోర్స్ కాబట్టి, మన డిజైర్స్ వాంట్స్ అన్లిమిటెడ్ కాబట్టి విచ్చలవిడితనం ఖర్చు పెట్టకుండా ఎంతవరకు అవసరమైతే అంత ఖర్చు పెడతా ఉండాలి. అందుకని మీరు ఏం చేయాలంటే ఒక ఎగ్జెల్ షీట్ లాంటివి తీసుకొని అందులో మీకు ఇన్కమింగ్ ఎంత వస్తుంది అంటే శాలరీైజ్డ్ ఇన్కమ్ కావచ్చు, లేదా రెంటల్ ఇన్కమ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా డివిడెండ్ ఇన్కమ్ కావచ్చు, లేదా వేరే వాళ్ళకి మీరు వడ్డీకి వచ్చే వడ్డీ కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే ఎన్ని రకాలుగా మీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుందో అవి మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెట్ ఎంత ఇన్కమ్ వస్తుందో చూసుకోవాలి. రెండో ఎగ్జెల్ షీట్లో ఏంటంటే మళ్ళీ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే మీ కార్ బిల్లు, అలాగే ఫోన్ బిల్లు, యూటిలిటీ అంటే కరెంట్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, అవన్నీ. తర్వాత అవుట్ గోయింగ్ ఏదైనా ఫుడ్స్ ఏదైనా తింటుంటే అవుటింగ్ ఛార్జెస్, అలాగే ఇల్లు రెంటల్ కొంటే రెంటల్, ఓకే, మొత్తం స్కూల్ ఫీజు మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అసలు మనకి వచ్చేది ఎంత, మనకు ఖర్చు అయ్యేది ఎంత, క్లియర్ క్లారిటీ ఉంటుంది అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు రూల్ నెంబర్ 1 ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఏంటంటే రేపు ఎంత ఖర్చు అవుద్దో కూడా ఈరోజు తెలియనంత దారుణ స్థితిలో ఉంటారు. అది వర్కౌట్ అవుతుందండి. మీకు క్లారిటీ ఉండాలి, ఎందుకంటే మనకు వచ్చే రిసోర్స్ చాలా తక్కువ కదా, ఇన్కమ్ అవుతానికి దాని తగ్గట్టే ప్లానింగ్ ఉండాలి. సో ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ ఇదా అండ్ ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఏ రోజు కప్పలేదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ వయసు ఉంది, జాబ్స్ ఉన్నాయి, ఇది పర్మనెంట్ ఏం కాదండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ లైఫ్లో. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి, ఎంప్లాయర్లు బయటకు నెట్టేస్తారు, నో జాబ్స్. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది లైఫ్ స్టైల్ ఖర్చు, ఎందుకంటే అప్పటికే ఫ్యామిలీ డిపెండెన్స్ పెరుగుతారు, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అండ్ ఓల్డ్ ఏజ్లో ఇంకా ఎక్కువ ఖాళీ ఉండి కానీ ఖర్చులు ఎక్కువ ఉంటా ఉంటాయి. అందుకని ఎవరికి వాళ్ళే రిటైర్మెంట్ అయిన తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు, చాలా తప్పది. జాబ్ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రిటైర్మెంట్కి ఎంత మనీ కావాలో క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రిటైర్మెంట్ తర్వాత మంత్లీ 1 lakh ఎక్స్పెండిచర్ అవుద్దని నీకు ఐడియా ఉందనుకోండి, ఇప్పుడు ఎంత ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతే మంత్లీ లాంగ్ టర్మ్లో ఒక 20 years నేను పెట్టుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీకు ఎంత ఫండ్ క్రియేట్ అవుద్ది అక్కడ.
సపోజ్ ఒక 5 కోట్ల ఫండ్ క్రియేట్ అవుతుంది అనుకోండి, ఈ 5 కోట్ల దగ్గర నుంచి నేను సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా మంత్లీ 1 lakh బ్యాక్ తీసుకుంటా ఉంటాను. అంటే నా కెరీర్ స్టార్టింగ్లోనే ఎస్ఐపి రూట్లో ఎవ్రీ మంత్ 5,000 10,000 మార్కెట్లో పెడతా ఉంటాను. నా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకుంటాను ఫర్ యానం, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా ఏజ్ ఇప్పుడు 30 అనుకుంటాను, నేను 55 లేదా 60 కల్లా రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎవ్రీ మంత్ మనం మార్కెట్లోకి 10,000 పంపిస్తూ ఉంటాం. అక్కడ మనకు కార్పస్ తయారవుద్ది. ఆల్మోస్ట్ ఒక 10 crores అలా వస్తుంది నీకు ఆ టైంలో. నీకు 10,000 పెడితే కనుక ఎనీవేర్ బిట్వీన్ 8 to 10 crores దాకా వస్తుంది మీకు 20% కనుక రిటైర్మెంట్ ఇస్తే. ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నుంచి మనం ఏం చేద్దామంటే ఇక విత్డ్రాల్ చేసుకుంటూ బిగిన్ చేస్తాం. మంత్లీ 1 lakh చొప్పున సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటాయి మనకి. అంటే ఎస్ఐపి రూట్లోనేమో మార్కెట్లోకి మనీ వెళ్తున్నాయి, అండ్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ బయటకు వస్తున్నాయి రిటైర్మెంట్ అప్పటికల్లా. అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నా సరే మన ఓల్డ్ స్టేజ్కి వచ్చే లోపలనే మంచిగా రిటైర్ అవ్వచ్చు అనమాట. సో రిటైర్మెంట్కి ఎంత పంపిస్తున్న క్లారిటీ ఉండాలా. ఇప్పుడు మనకి ఇన్కమింగ్ మైనస్ అవుట్ గోయింగ్ చేస్తున్నాం కదా, ఎక్స్పెండిచర్ నెట్ ఎంతో మిగిలింది, నెట్లో నుంచి కొంత అమౌంట్ రిటైర్మెంట్ ప్లానింగ్. సో అందుకని ప్రతి ఒక్కరి దగ్గర రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి. అండ్ థర్డ్ వన్, మన దగ్గర ఏదైనా డెట్స్, ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నా, వెహికల్స్ లోన్ తీసుకున్నా, ఈ డెట్స్ని మేనేజ్ చేసేలాగా ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ ఎంత డెట్ తగ్గుతూ వస్తుంది మనకి, ఏ మంత్ కామంత్ తగ్గుతుందా లేదా, లేదా పెరుగుతుంది ఇంకేదన్నా, అట్లా డెట్ మీద కంట్రోల్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కొంత అమౌంట్ పంపించావు, ఇంకొంత అమౌంట్ ఉందనుకోండి, దాన్ని స్టాక్స్లో కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా ఈటీఎఫ్స్లో కానీ, ఇండెక్స్ ఫండ్స్లో కానీ, ఏదైనా రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వాటి ట్రాక్ చేస్తూ ఉండాలి. లేదా నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అనుకోండి, అలా వస్తే ఇన్కమ్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. లేదా మీకు ఏదైనా పార్ట్ టైం బిజినెస్ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఇలా ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. దాని ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా నెట్వర్త్ పెరుగుతుందా లేదు ఏ మంత్ కా మంత్, ఓకే, ఖర్చులు ఎక్కువ అంటే మిగులుతుందా, ఎక్కువ ఖర్చు యా పెడుతుందా, ఏ మంత్ కా మంత్ ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో తద్వారా నీకు అర్థమవుతూ ఉంటుంది, సో నా నెట్వర్క్ పెరుగుతూ ఉంది, ఏ మంత్ కా మంత్ పెరుగుతూ ఉందంటే మనం హెల్తీగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా నెట్వర్క్ తగ్గుతూ వస్తుంది అనుకోండి, ఇంకేదో ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే ఎక్కువ బేసిక్ రూల్ అంటే రూల్ నెంబర్ 1లో ఆగిపోతారు. అంటే ఎక్స్పెండిచర్ని కంట్రోల్లో పెట్టుకోలేరు, సడన్గా వచ్చిందేమనుకుంటారు. అట్లా కుదరదు, సడన్గా రావటం అంటే కుదరదు. నీ దగ్గర ప్లానింగ్ ఉండాలి, నాకు వచ్చే అమౌంట్ ఇంతే, నా ఖర్చులు కూడా ఇందులోనే ఉంచాలి, ఇంకా అంతమించి దాటకూడదు. డబుల్ బెడ్రూమ్ బదులు సింగిల్ బెడ్రూమ్లో ఉండండి, సింగిల్ బెడ్రూమ్లో బదులు సింగిల్ రూమ్లో ఉండండి. అంతకన్నా తగ్గడానికి అయితే ఏం లేదు కదా, అట్లా మినిమం. లేదా స్పౌస్లు ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉండాలి. ఒక్కళ్ళే వర్క్ చేస్తే సాల్తలేదు అనుకోండి, ఇంకొకరు వర్క్ చేసేలాగా ఉండాలి. అందుకని ఫినాన్స్ ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒక యూనిట్ లాగా ట్రీట్ చేయాలి. సపరేట్గా వాళ్ళని దూరంగా ఉంచడం అలా కుదరదు. ఈవెన్ కిడ్స్ని కూడా యూ షుడ్ బి పార్ట్ ఇన్ టు ద ఓవరాల్ ప్లానింగ్. వాళ్ళకి అర్థమవుద్ది పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు మా కోసం అనే విషయం. ఏం చెప్పుకుని ఉంటే ఎలా అర్థమవుద్ది ఫ్యామిలీకి. అందుకని ఫ్యామిలీ యాజ్ ఏ ఒక యూనిట్ లాగా అనమాట చేసినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా కావాలని ఎక్స్పెండిచర్ తగ్గిస్తారు. తద్వారా క్వాలిటీ లైఫ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ మనీ కూడా పెరుగుతుంది అనమాట. అందుకని ఎక్స్పెండిచర్ ట్రాక్ చేసుకుంటూ పోవటం, రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ కొంత మనీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవటం, మూడోది ఇంకొంత అమౌంట్ని మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, ఫోర్త్ వన్ డెట్ తగ్గించుకుంటూ రావటం, అండ్ హౌసింగ్ లోన్స్ ఇలాంటి ఏదైనా ఉంటే డెట్ తగ్గించుకుంటూ పోవటం, అండ్ ఫైనల్గా నెట్వర్క్ ఓవరాల్గా ఎవ్రీ మంత్ పెరుగుతుందో చేసుకుంటూ పోవటం. వీటి మొత్తాన్ని రీడిఫైన్ చేసుకుంటూ వస్తున్నాం అనుకో, ఎగ్జిట్ షీట్లో పెట్టేసి క్లారిటీ ఉంటుంది. చాలామంది అసలు ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయరు, భయం వేస్తుంది, ఎవ్రీ మంత్ వచ్చే డబ్బు అంతా దీనికి పోతుంది కదా అని చెప్పేసి దూరంగా ఉంటారు. వచ్చింది సరిపోతుంది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అంటే బిలీవ్ మీ, నీ క్లారిటీ లేకపోతే నీ లైఫ్ గురించి ఎవరు పట్టించుకుంటారండి. నీ లైఫ్ నీదే, ఈ ప్రపంచంలో నువ్వు నెత్తంగండి, ఒక మూల ఎవరు అబ్జర్వ్ చేయరు. మనం ఏదో అందరు చూస్తారు మిమ్మల్ని అనుకుంటారు, కానీ ప్రపంచం నేను పట్టించుకోదు. పట్టించుకునేందుకు టైం లేదు ఈ ప్రపంచానికి, ఒక వాళ్ళు బిజీగా ఉంటారు ఓపెన్ వాళ్ళు. అందుకని మీరు క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి, కనీసం నీ లైఫ్ గురించి క్లారిటీ ఉండాలి కదా, ఎంత వస్తుంది ఎంత పోతుంది. చాలామంది సొసైటీ కోసం బతుకుంటారండి, చాలా తప్పు అది, చాలా తప్పు అది. ఇట్లా చూస్తే సొసైటీ కోసం అసెట్స్ కొనడం, సొసైటీ ఉంటుంది అది. అంటే అప్పుడే నువ్వు పెయిన్లో ఉంటే సొసైటీ నేను కేర్ చేయదు, ఇంకొకరి దగ్గర బద్దు మళ్ళీ దాని ప్రకారం అది. అందుకని ఒకరి కోసం మనం బతకడం కాదు, మన లైఫ్ స్టైల్ మీ కంట్రోల్లో ఉండాలి. అందుకని క్లియర్గా ట్రాక్ చేస్తూ ఉంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్లన్నీ కూడా క్లారిటీ ఉంటుంది. అమౌంట్ సరిపోయేలా లేకపోతే ఇంట్లో ఎక్కువ మంది వర్క్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం ఖర్చు తగ్గించుకోలేవు, మినిమం ఖర్చులు తగ్గించుకోలేరు. అలాంటప్పుడు ఏంటంటే 2-3 వర్క్ చేస్తూ ఉండాలి. ఎవరైనా చాలామంది లేడీస్ బయటపడడానికి ఇష్టపడరు, జాబ్ ఏం చేస్తలే అని. హస్బెండ్ సఫర్ అవుతుంటే వైఫ్లు కూర్చొని ఏం చేస్తారండి ఇళ్ళల్లో, ఆ పెయిన్ మీది కాదా? లేదా వైఫ్లు బాగా జాబ్ చేస్తున్నారు అనుకోండి, హస్బెండ్స్ అని ఖాళీ తిరుగుతూ ఉంటారు. ఒక్కళ్ళే ఫ్యామిలీ మొత్తం బర్డెన్ ఉన్నప్పుడు ఫ్యూచర్ గురించి మీకు ఆలోచన ఏం లేదా? తప్పది. ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ శాలరీ తక్కువ శాలరీ గురించి కాదు మాట్లాడుతుంది, ఎంతకంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఇంట్లో ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా ఎంతకంత, అడల్ట్స్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, కామన్ గోల్స్ కలిగి, అప్పుడు హ్యాపీగా ఉంటుందండి. అందుకని ఇంత డబ్బు ఉంటే హ్యాపీనెస్ అని ఏం లేదండి, క్వాంటిఫై చేయలేవు. చిన్న
కుటుంబాల్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. పెద్ద కుటుంబాలు ఎప్పుడు నిరంతరం కొట్టుకుంటూ అనుకుంటే అన్‌హ్యాపీగా ఉండొచ్చు. దానికి డెఫినేషన్ ఏం లేదు. బట్ మనీ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ పోతే అంతగా మనం మేనేజ్ చేసుకోవచ్చు మిగతా అన్నిటిని. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్‌కి సొసైటీలో కారణం మాత్రం మనీ లేకపోవటమే అండి. అది ఉంటే చాలా పవర్‌ఫుల్ టూల్ అనమాట. ఎనీబడీ కెన్ బి పవర్‌ఫుల్ అది ఉంటే. అందుకని దాని మీద ఖచ్చితంగా మీకు గ్రిప్ ఉండాలి. అందుకని మనకి ఇన్‌కమింగ్ ఎంత వస్తుందో ట్రాక్ చేసుకోవటం, ఎక్స్‌పెండిచర్ ఎంత పోతుందో ట్రాక్ చేసుకోవటం, నెట్ మిగిలిపోయిన అమౌంట్‌లోంచి కొంత అమౌంట్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవటం, కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, ట్రేడింగ్‌కి వీటి కోసం వాడుకోవటం, కొంత ఇది డెట్స్ ఎలా తగ్గుతున్నాయో తగ్గించుకుంటూ పోవటం, ఓవరాల్‌గా నెట్ వర్త్ పెరుగుతుందా లేదా ఏ మంత్‌కి ఆ మంత్, పెరగకపోతే ఇంకేం చేస్తే పెరిగిద్దో క్లారిటీ డిస్కస్ చేయటం. ఫ్యామిలీ ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు సైకలాజికల్ ఒక బాండ్ ఏర్పడుద్ది. వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉంటారు. గ్రూప్ లాగా ఉన్నప్పుడు డెఫినెట్‌గా వినండి. మనం ఒకళ్ళకన్నా బట్ మనం అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్. నేను అనే బదులు డెఫినెట్‌గా నీకు అలా యూజ్ అవుద్దనమాట. సో మనం చెప్పిన ఈ పద్ధతి మొత్తం పాటిస్తే డెఫినెట్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్త్ మల్టిపుల్ అవుద్దండి. అండ్ చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, పెద్ద ఎంప్లాయీస్ కావచ్చు, ఎనీబడీ కెన్ బీ హ్యాపీగా అవుతారు. ఇంత మనీ ఉంటే హ్యాపీనెస్ అని నేను చెప్పడం లేదు కానీ, బట్ ఫైనాన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రం చాలా వరకు రిజాల్వ్ చేయొచ్చు అనమాట ఇలా ట్రాక్ చేయడం వల్ల. అందుకని ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి, దాంట్లో కాలమ్స్ ఫిల్ చేసుకోండి. ప్రతి చిన్న ఈవెంట్ మీరు ట్రాక్ చేసుకోవడం ద్వారా మీకు క్లారిటీ ఉంటుంది. అప్పుడేంటంటే ఈ ఖర్చు పెట్టచ్చో లేదో మీకు క్లారిటీ ఉంటుంది. మొన్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ వచ్చినాయి, అమెజాన్ ఆఫర్స్ వచ్చినాయి. డిస్కౌంట్ వస్తుంది ఒక రీజన్ తప్ప అవి కంపల్సరీ కాదో తెలీదు కదా! అదే డబ్బులు స్టాక్ మార్కెట్‌లో కూడా ఆఫర్‌లు ఉన్నాయి ఈ టైంలో. డిస్కౌంట్‌లో ఉన్నాయి. ఒక రిలయన్స్ మంచి కత్తి లాంటి కంపెనీ తక్కువ ప్రైస్‌లో ఉంది. బ్యాంక్ బీస్ తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. మనం దీంట్లో పెట్టామనుకోండి ఇది అప్రిషియేషన్ అవుతుంటది. సో ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ బెటరా? ఇక్కడ డిస్కౌంట్‌లో బెటర్. ఎందుకంటే ఇది అప్రిషియేషన్ అసెట్, అది డిప్రిషియేషన్ అసెట్. అందుకని నెసెసరీ వాటిని అవాయిడ్ చేయమని నేను అంటలేదండి. అదేనండి. అవసరం లేకుండా ఆఫర్స్‌లో కూడా ఏవి కొనుక్కోకుండా ఉండేసి అలాంటి డబ్బుని ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తది. ఆఫ్టర్ ఆల్ మనం వర్క్ చేస్తున్నామంటే వర్క్ మీద ఇష్టంతో కాదండి ఖచ్చితంగా 90%. బతకడానికి మనీ కావాలి కాబట్టి చాలామంది ఆ మనీని జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటూ పోతే ఎక్స్‌పెండిచర్‌ని చిన్న ఎంప్లాయీ కావచ్చు, పెద్ద ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఎవరైనా సరే దే కెన్ గెట్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరుకున్నాను. చూసారు కదా, మనీని ట్రాక్ చేసుకోవడం వల్ల అలాగే మన అసెట్స్ ఎలా పెంచుకోవచ్చు చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.